హాయ్ నమస్తే అందరికి. దిస్ ఈస్ ఆర్సిఎం రాజు, ఫిల్మ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈరోజు నేను ఇక్కడ నా బ్రదర్, బిలవ్డ్ బ్రదర్, గ్రేట్ మాస్టర్ ఇన్ ఇంగ్లీష్, ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాను. గత 18 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా 2 దశాబ్దాలుగా 2 డెకేడ్స్గా ఇంగ్లీషు, ముఖ్యంగా తెలుగు మీడియంలోంచి వచ్చే చాలామందికి ఇంగ్లీష్ ప్రాబ్లంగా ఉన్న విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా, హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంగ్లీష్గా, హైలీ క్వాలిటీ పీపుల్గా తయారు చేసి ఈరోజు దేశ విదేశాల్లో శిష్య ప్రశిష్యుల్ని పెంచుకున్న ఏఎస్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ క్రమంలో ఆంగ్ల యజ్ఞం అనే ఒక గొప్ప కార్యక్రమానికి మళ్ళీ ఏఎస్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. 2022 ఈజ్ ఎ వెరీ గుడ్ ఇయర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద బాలబాలికలు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలో చదివే అందరినీ ఆంగ్లంలో తీర్చిదిద్దడానికి ఆంగ్ల యజ్ఞం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు. 365 డేస్, జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 ఆఫ్ 2022తో 365 రోజులు ఈ ఆంగ్ల యజ్ఞం నిరంతరాయంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ఎవరైతే ఇది ఒక గొప్ప అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఇంగ్లీషు విద్యకు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మీరు మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని వెళ్ళే ఒక గొప్ప అవకాశం. 1 ఇయర్ పాటు కొనసాగే ఈ ఆంగ్ల యజ్ఞంలో మీరు భాగస్వాములు అవుతారని నేను భావిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. యావత్ భారతదేశంలోనే ఇలాంటి ఆంగ్ల యజ్ఞాన్ని సంకల్పించినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఇదే ఆరంభం. అందువల్ల ఇంత ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి ఏఎస్ రెడ్డి గారిని మనసారా అభినందిస్తున్నా. 1 సంవత్సర కాలంలో మొత్తం 1,00,000 మందికి ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యాభ్యాసం చేసే పేద విద్యార్థుల కోసం ఉచితంగా ఆంగ్లాన్ని నేర్పేటువంటి మహాయజ్ఞానికి అంకురార్పణ చేసినటువంటి ఏఎస్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ధారణా శక్తి ద్వారా అనర్గళంగా ఆంగ్లాన్ని నేర్పగలిగే శక్తి నా గుండె లోతుల్లో బలంగా ఉన్నదని తెలియచేసినటువంటి ఏఎస్ రెడ్డి గారి యొక్క సంకల్ప శక్తిని నేను మనసారా అభినందిస్తున్నా. మనమందరం అభినందించాలి. ఆయన వయస్సు చాలా చిన్నది, కానీ ఆయన అంచెలంచెలుగా 18 సంవత్సరాలుగా ఆయన ఆంగ్ల విద్యా బోధన చేస్తున్నాడు. అందులో మెలకువలు తెలుసుకున్నాడు. ఇప్పటికే 50 పుస్తకాలు రాశాడు. ఇక ముందు కూడా పుస్తకాలు రాయాలని చెప్పేసి కోరుకుంటున్నా. 100 పుస్తకాలు పూర్తి చేయాలని నేను భావిస్తున్నా. అందుకొరకు ఏదైతే ఉందో ఆయనకు నేను దిశానిర్దేశం చేస్తూ భవిష్యత్తులో పాఠ్యబోధన, ఆంగ్ల మాధ్యమంలో అనర్గళంగా మాట్లాడేటువంటి శక్తి విద్యార్థులకు ఇవ్వడంతో పాటు ఆంగ్ల విద్యను ఎంత సులభంగా నేర్చుకోవచ్చో దానిపైన కూడా ఇంతకుముందే పుస్తకాలు రాశారు. ఒకే రోజు 18 పుస్తకాలను ఆవిష్కరించినటువంటి ఘనత ఆయనకు దక్కింది. పాలమూరు జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా 18 పుస్తకాలు ఒకే రోజు ఆవిష్కరించినారు. ఎవ్వరూ ఇంతవరకు ఈ ఆంగ్లంలో ఒక అధ్యాపకుడు 18 పుస్తకాలు ఒకే రోజు ఆవిష్కరణ చేయలేదు. ఇది రికార్డు బద్దలైంది. అందుకే నేను కోరుకుంటున్నా, ఈ ముగింపు సభ నాడు కూడా కొన్ని పుస్తకాలు మీరు ఆవిష్కరించాలని చెప్పేసి నేను ఒక నిర్దేశం పెడుతున్నాను. కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తారని, అది కాకపోతే తర్వాతనైనా వారి జీవితంలో 100 పుస్తకాలు రాసిన మైలురాయి అందుకుంటాడని భావిస్తున్నా. సరళంగా, సులభంగా, కేవలం ఏదైతే ఉందో మెలకువలతోనే ఆంగ్ల విద్యలో అపూర్వమైనటువంటి అద్వితీయమైనటువంటి ప్రతిభను సంపాదించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, ఆ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని మనసారా అభినందిస్తున్నా. విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్. చాలా సంతోషం. ఈనాడు అఖండ ఆంగ్ల మహాయజ్ఞాన్ని ప్రారంభింపజేయడం. ఎందరో పెద్దలు, మహానుభావులు అందరూ వచ్చారు. వారి ఆశీస్సులతో ఏఎస్ రెడ్డి గారు ఈనాడు ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభ చేసుకున్నారు. వారు ఈ యజ్ఞాన్ని 1 సంవత్సరం రోజులు జరపాలని నిర్ణయం చేయడం జరిగింది. మరి వారి చేతుల మీదుగా ఈ యజ్ఞము సజావుగా, సక్రమంగా కొనసాగి ఈ సమాజానికి ఉపయోగపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. భగవంతుడు వారికి జయప్రదం కావాలని, శుభాశీస్సులు అందించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా రేపు సంవత్సరం అంటే 2022 డిసెంబర్ 31న
మనం అందరం కలిసి విజయోత్సవం చేసుకోవాలని, ఈ మహాయజ్ఞం సంపూర్ణం కాబడిన తర్వాత ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని మనందరం జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం. నమస్కారం. శుభం. ఈరోజు చాలా చక్కని కార్యక్రమం మా ఏఎస్ రెడ్డి గారి ద్వారా జరగడం సంతోషంగా ఉంది. ఒక సంవత్సర కాలంలో అంటే జనవరి 1వ తేదీ 2022 నుంచి 31 డిసెంబర్ 2022 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అటు పేద విద్యార్థులు, అటు గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, నగరంలో కానివ్వండి, వాళ్ళందరికీ సంవత్సరంలో 1,00,000 మందికి విద్యాదానము. ప్రాంతంలో ఎవరైతే ఇంగ్లీష్లో కొంత పూర్గా ఉండి వెనుకబాటుతనంతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీషు పట్ల ఉన్న భయము, ఆందోళనను దూరం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో మాట్లాడేలాగా 1,00,000 మందికి తీర్చిదిద్దే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్న మా ఏఎస్ రెడ్డి ఆదర్శప్రాయుడు. కార్యక్రమం 10 లక్షలకు ఒక సంవత్సరంలో చేయాలనే కార్యక్రమం తలంపుతో ముందుకు రావాల్సిందిగా నేను ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఉంటున్నాను. నమస్కారం. మన ఏఎస్ రెడ్డి గారి ఇన్స్టిట్యూట్లో ఆంగ్ల మహాయజ్ఞాన్ని అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ మనుగడను ఒక యజ్ఞంగా భావించి వారు చేస్తున్న కృషికి ఏఎస్ రెడ్డి గారికి, వాళ్ళ టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.